జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మొన్నటిదాకా మనం చూసినాం, రైతులు కళ్ళాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు అంటే కడతా తీసుకుంటూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించినాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఏదైతే రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొని దాన్ని మిల్ చేసి మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే ఈ వ్యవస్థలో రైస్ మిల్లర్స్ ఉంటారు, అట్లానే బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అని పెద్ద రైస్ మిల్లర్స్ ఉంటారు. ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అనేటోళ్ళు ఒక్కొక్క జిల్లాలో పెద్ద ఎత్తున రైస్ మిల్స్ పెట్టుకొని 100 కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసేటటువంటి బడా వ్యాపారవేత్తలు ఉంటారు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా అన్ని సీజన్స్లో కూడా వడ్లు కొంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెద్ద రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, 100 కోట్లలో వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా వారి వైపు వెళ్ళడం లేదు, వారిని అడగడం లేదు. కానీ ఏదైతే ఈ చిన్న రైస్ మిల్లర్స్ ఉంటారో, రైస్ మిల్లర్స్ ఉంటారో వాళ్ళు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎంత అప్పున్నా సరే దొంగల్ని చూసినట్టు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రైస్ మిల్స్ మీద పడి ఎంక్వైరీల పేరుతో వాళ్ళని వేధించి ముసుగులేసి వాళ్ళని దొంగలను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. అట్లా అరెస్ట్ చేస్తే చిన్న రైస్ మిల్లర్లు బాధపడి ఇబ్బంది పడి కరీంనగర్లో పాపం ఒక ఆడబిడ్డ సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మరి జరుగుతున్న పరిస్థితి ఏంటి, మోసం ఏంటి అని గ్రహించలేకపోతున్నారా, లేకపోతే చూసి చూడనట్టుగా పోతున్నారా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెష్ టెండర్ చూస్తున్నాం మనం. ఇది ఈ మధ్య కాలంలోనే టెండర్ చేయడం జరిగింది. ఇదేంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయేటటువంటి సమయంలో గోడౌన్లో ఏదైతే 1,40,000 టన్నుల దొడ్డు బియ్యం ఉన్నదో దానికోసం టెండర్ వేయడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 48 రూపాయలతోని మన ఫిలిప్పీన్స్కు ఆనాడు టెండర్ వేసి అంతకుముందు ఉన్న రైస్ అమ్మిండ్రు. ఇప్పుడున్న ఈ 1,40,000 టన్నుల రైస్ని 21 రూపాయల 70 పైసలకు మాత్రమే టెండర్ తీయడం జరిగింది. టెండర్ డాక్యుమెంట్ చూస్తే ఇంట్లో 24 రూపాయలు అని ఉన్నది. కానీ మళ్ళా కూర్చొని ప్రైవేట్గా దాన్ని మేనేజ్ చేసి 21 రూపీస్ 70 పైసాకి ఒక కరీంనగర్కి సంబంధించినటువంటి పెద్ద రైస్ మిల్లర్ ఏదైతే 100 కోట్లకు పడగలెత్తున్నారో అటువంటి ఒక రైస్ మిల్లర్కి టెండర్ అప్పచెప్పడం జరిగింది. సరే, దీనికి వ్యతిరేకంగా చిన్న రైస్ మిల్లర్స్ ఇతర మాలాంటి వాళ్ళు